హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. వీడియోస్ పెట్టి చాలా డేస్ అయిపోయింది. డేస్ కాదు, కొన్ని మంత్స్ అయిపోయింది. ఎందుకంటే నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. దానివల్ల కొంచెం నేను బిజీ అయిపోయాను. అలాగే నాకు సెకండ్ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ కూడా అలానే ఉన్నాయి. దానివల్ల ఏం షూట్ చేయలేదు. కొంచెం ఎక్కువ రెస్ట్లో ఉండిపోయానమాట. ఇంకా ఇప్పుడైతే డెలివరీ అయిపోయింది. జనవరి 9th డెలివరీ అయిపోయింది. సో ఇంకా ఫ్రీగానే ఉన్నాను కాబట్టి వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఈ వీడియో అయితే నా నీళ్ళ స్నానం అంటారు కదా, ఆ రోజు అన్నమాట తీసిన వీడియో. మార్నింగ్ లేవగానే కాకరాకుతో చేసిన ఉండలు ఇస్తారు. ఈ కాకరాకుని ఏమి తినకుండా పరగడుపునే తీసుకోవాలన్నమాట. ఇది తిన్న తర్వాత వాటర్ కూడా తాగకూడదు. ఒక 10-15 minutes వరకు ఏం తినకూడదు. కాకరాకు ఉండలు ఎలా ప్రిపేర్ చేస్తారంటే, కాకరాకు ఉంటుంది కదా, లేత ఆకుల్ని తీసుకొని వచ్చి, లేత ఆకులు అంటే ఇక్కడ కొంచెం ముదిరిపోయినాయి. మా అత్తకు కూడా అంత తెలియదు అనమాట. మా అమ్మ దగ్గర అడిగి తెలుసుకొని చెప్తే చేసింది మా అత్త కూడా. అందులోకి కాకరాకులోకి కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం వెల్లుల్లి కూడా వేసి బాగా నున్నగా దంచేస్తారు. పెద్ద పెద్ద ఉండలు చేసుకొని వచ్చింది మా అత్త. మింగానమాట. ఏడుపు కూడా వచ్చేసింది. అది అయిపోయిన తర్వాత నీళ్ళ సాంగ్యంకి కొన్ని రకాల ఆకులన్నీ వేసి స్నానం చేయిస్తారనమాట. ఈ ఆకులన్నిటినీ ఫస్ట్ మా అత్త ఇక్కడ వాష్ చేసేస్తూ ఉన్నారు. ముందు రోజే వెళ్ళి ఈ ఆకులన్నీ కోసుకొని వచ్చారనమాట. ఈ ఆకుల పేర్లు కూడా వీడియోలో చెప్తూ ఉంటుంది మా అత్త. ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుంది. ఎవరికైనా కాదు, తర్వాత నాకైనా యూజ్ అవుతుంది కాబట్టి వీడియోని అయితే షూట్ చేశాము. ఇక్కడ పేర్లు చెప్తూ ఉంటుంది మా అత్తమ్మ, వినండి. వావిటాకు, ముష్టాకు, కుసుమాకు, ఇదేమో చూసినాం కుసుమాకు, తుమ్మాకు, నీలగిరి, ఎట్లా చెప్పు, బటర్ఫ్లై, అదే విన్నారు కదా ఆ ఆకుల పేర్లన్నీ. ఈ ఆకులన్నీ వేసి పెద్ద డెక్షాలో నీళ్లు పోసి బాగా మరిగిస్తారు. పొయ్యి మీద పెట్టి ఒక 2-3 గంటలన్నా ఉడకాలన్నమాట. అట్లా ఉడికితేనే దాంట్లో ఉన్న పసరంతా బాగా వాటర్లోకి వస్తుంది. ఆ లోపు ఇక్కడ ఇంకా మిగతా పనులన్నీ స్టార్ట్ చేస్తూ ఉంది మా అత్త. కొంచెం వేపాకుని మిగిలించుకొని వేపాకునంతా ఏడిపించేసుకుంటా ఉంది. ఎందుకంటే వేపాకు పేస్ట్ చేసేసి స్నానం చేయిస్తారనమాట. వేపాకు పేస్ట్ చేయడానికి ఇందులోకి పసుపు, ఉప్పు కూడా వేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి పేస్ట్ లాగా తయారు చేసి రెడీ చేసి పెట్టుకుంటా ఉంది మా అత్త. ఇంకా ఇక్కడేమో వేపాకు పేస్ట్, నీళ్లు అన్నీ కూడా రెడీగా ఉన్నాయన్నమాట. ఇంకా ఈలోపు నాకు నలుగు పెట్టారు. నలుగు పెట్టి ఒక్కాకిస్తారు అనమాట వేసుకోమని చెప్పి. ఆ తర్వాత స్నానం అంతా చేయించేసి ఇక్కడ బయట బాగా ఎండ కాసేటప్పుడు స్నానం చేపిస్తారనమాట. తలంతా బాగా ఆరాలి. బాగా ఆరిపోయిన తర్వాత ఇలాగా వాము ఉంటుంది కదా, వాము పొడి అనేది ఇలా తలలో పాయలుగా విడదీసి బాగా రుద్దుతారు. అలాగే చేతులకి, కాళ్ళకి, అరికాళ్ళకు, అరిచేతులకి, మెడ దగ్గర అంతా కూడా బాగా రుద్దుతారు. దీనివల్ల ఏమంటే ఫ్యూచర్లో కీళ్ళ నొప్పులు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు కానీ ఇలాంటివి ఏమీ రాకుండా ఉంటాయంట. ఇవి చాలాసేపు రుద్దుతారు. ఈ వాములోకి కొద్దిగా పసుపు వేసి పొడి చేస్తారనమాట. ఆ తర్వాత ఇక్కడ నాకు తినడానికి మా అమ్మ రెడీ చేస్తూ ఉంది. ఈ తమలపాకులోకి కస్తూరి, గోరోజనం, తర్వాత వచ్చి కుంకుమ పువ్వు, ఈ మూడింటిని కలిపి ఆకులో పెట్టి మడిచి ఇస్తారనమాట తినమని చెప్పి. ఇవన్నీ కూడా బాలింత సామాన్లు అని అడిగితే షాప్లో ఎక్కడైనా దొరుకుతాయి, ఇస్తారు. ఇవైతే తినాలంట ఖచ్చితంగా. ఇందులో గోరోజనం అని ఉంటుంది. ఆ గోరోజనం అంటే ఏంటో మీకు తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అది గోరోజనం అంటే ఏం తెలుసా? తెలుసు మళ్ళీ నాకు గుర్తు చేద్దాడా. ఇలాగా ఆకులో ఇలా మడుచుకొని ఇందులోకి పిప్పర్లు అంటారు కదా, అవి కూడా వేయించేసి ఇస్తారనమాట. అది కూడా వేసుకొని తినేసాను. కొంచెం కారంగా ఉంటుంది అంతే, కానీ కాకరాకుతో పోలిస్తే ఇదే బెటర్గా అనిపించింది నాకు. ఇంకా ఇక్కడైతే నాకు చేయాల్సిన సాంగ్యాలు అయితే చేసేసారు. ఇప్పుడు ఇంకా ఈవినింగ్కి రెడీ చేసుకుంటా ఉన్నాము పాపని ఉయ్యాల్లో వేయడానికి. ఇక్కడ మా అక్క ప్లేట్లో బ్యాళ్ళు, తెల్లగడ్డలు,
ఏవేవో ఇస్తారు కదా జాకెట్ అవన్నీ ఇచ్చిందనమాట. అవి తీసుకున్నాను. బాలింతల దగ్గరకు వచ్చేటప్పుడు ఇవి వచ్చిన వాళ్ళందరూ తీసుకొస్తారు నాకు తెలిసినంత వరకు. ఇంకా నా వరకు అయితే అయిపోయింది. ఇప్పుడైతే పాప కోసము ఉయ్యాలని రెడీ చేశారు మా అక్క వాళ్ళు. పట్టు చీరలన్నీ వేసి పువ్వులతోటి ఇట్లా బాగా డెకరేట్ చేశారనమాట ఉయ్యాలని. ఫంక్షన్ ఎలా జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో పెడతాను. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీ సైడ్ ఎలా చేస్తారో కూడా చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.